తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు గత అర్ధరాత్రి తగలబెట్టిన ఘటన సంచలనం రేపింది. గత అర్ధరాత్రి సెకండ్ షో సినిమా నుండి వస్తున్న వైసీపీ కార్యకర్తలు ఈ తగలబడిపోతున్న వాహనాన్ని చూసి మాజీ ఎంపీ భరత్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ భరత్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇవి కేవలం రాజకీయ కక్షపూరిత చర్యలేనని భావిస్తున్నట్లు తెలిపారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను పెంచి పోషిస్తున్న వారే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని, ఖచ్చితంగా ఈ సంఘటనలకు ప్రత్యర్థ పార్టీలే కారణమని భావిస్తున్నామన్నారు. గతంలో శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే మరలా ఈ విధంగా దాడి చేయడం అమానుషత్వమని అన్నారు. ఈ ఘటనపై డీజీపీ నోటీసుకు తీసుకువెళతామని, వీరిపై తగిన చర్యలు తీసుకునే వరకు పోరాడతామని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇప్పుడు ఈ టైప్ సంస్కృతి రాజమహేంద్రవరంలో ఎప్పుడు లేదు. ఇలా దాడులు చేయడము, ప్రెస్ దాడులు చేయడము, ఇలాంటివి నేను కష్టం చూస్తా ఉన్నాను. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రచార రథాన్ని ఈ రకంగా నాకు చేయడం అనేది నాకు ఏమైనా సరే. మొన్న అక్కడ మౌరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసరికి అక్కడ శిలాఫలకం పోల్చడం దగ్గర నుంచి, దాని తర్వాత దాడులు చేయడం దగ్గర నుంచి, కుర్రోళ్ళని కొట్టడం దగ్గర నుంచి, తలకాయ పగలగొట్టడం దగ్గర నుంచి, ఇళ్లల మీదకి వెళ్ళి దాడులు చేయడం దగ్గర నుంచి, ఇవాళ మరి వాళ్ళ వెహికల్ని తగలబెట్టే కార్యక్రమం. నిజంగా ఒకటి అదృష్టం ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా వర్షం వస్తాం. దానివల్ల ఈ చెట్లు ఇవన్నీ కూడా తడిగా ఉన్నాయి. వీళ్ళు వెలిగించిన తర్వాత నిజంగానే కనుక ఎండ ఉండి ఉంటే మొత్తం ఇదంతా వెలిగిపోయి ఉండేది. ఇక్కడే మొత్తం అంతా కరెంట్ వైర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫీస్ ప్రాంతం కూడా నిజంగా ఎవరైనా మనుషులు కనుక ఉండి ఉంటే మరి వాళ్ళు ఈ టైర్స్ కూడా చాలా గట్టిగా బర్స్ట్ అయినాయి అని కూడా చెప్తా ఉన్నారు. మరి వీడియోస్ కూడా నా దగ్గరికి వెంటనే మా వాళ్ళు సినిమా నుంచి వెళ్తూ ఇక్కడ ఆగి చూసినప్పుడు పరిస్థితి చూస్తే ఇక ఈ రకంగా వెలిగిన సందర్భం మరి నిజంగా బాధ. ఈ టైప్ అనేది రాజమండ్రిలో లేదు ఎప్పుడు. మరి మిగతా ప్రాంతాల్లో అసలు మేము ఫస్ట్ టైం ఆశ్చర్యం అనిపిస్తాం. అంటే ప్రజలు మరి నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గాంజాయి బ్యాచ్ ఇవన్నీ కూడా పెంచి పోషిస్తున్నారని డే 1 నుంచి మొత్తుకుంటా ఉన్నా. నేను 5 సంవత్సరాలు నేను ఎంపీ కింద ఉన్నా. ఎప్పుడైనా ఈ తరహా దాడులు కానీ రాజమండ్రిలో ఎప్పుడైనా చూసామా? ఉక్కుపాదంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఎవరు వచ్చారు, ఎవరు లోపలికి వచ్చారు, పోలీసు వారు పూర్తిగా దర్యాప్తు చేయాలి. మరి ఈ రకమైన కార్యక్రమాలు నాబోటి వ్యక్తి పైన, వెహికల్స్ పైన జరుగుతూ ఉందంటే రాజమహేంద్రవరం ప్రజలు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ టైప్ పరిస్థితులు అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా డీజీపీ గారు నోటీస్ తీసుకుని వెళ్తాము. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వారు కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. బాధితులు ఎవరైతే దీనికి ఉసిగల్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా సరే దానిపైన చర్యలు తీసుకోవాలి. నా పైన నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన పగలు ఉండవు, లేదా కక్షలు ఉండవు, లేకపోతే నాకు ప్రత్యర్థులు ఎవరు ఉండరు. మరి ఎవరు చేస్తారు? అపోజిషన్ పార్టీస్ చేస్తారు. అందుకన్నా ఎవరు చేస్తారు? వాళ్ళ తాలూకా పిల్లలు మరి నైట్ టైం తాగేసి వచ్చి ఏమైనా చేసి ఉండదు. దీనిపైన పూర్తి దర్యాప్తు జరగాలని నా డిమాండ్. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు కూడా ఈ శిలాఫలకంది వీడియోస్ ఎంత వైరల్ అయినాయో కూడా చూశారు. దాని తర్వాత ఒక కుర్రోడు సాయి అని ఒక కుర్రోడు తలకాయ బదలు కొడితే 16 కుట్లు బండి. మరి దానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఏ కేసులు కట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు అనేది మా నోటీసులు అయితే లేదు. ఇప్పుడు దాకా నాకు తెలిసి అరెస్టులు అయితే చేయాల. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు మనము ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము సమాజానికి? ఈ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఒకటి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంత గొప్పగా ఎన్నుకున్న దానికి వీళ్ళు చేసే కార్యక్రమం మరి ఈ రకంగా ఉందనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేస్తారు కదండి. 100% రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు, జరుగుతూ ఉన్నాయి. అసలు మరి ఇంత దారుణంగా వెహికల్స్ తగలబెట్టడం ఏంటంటే, ప్రచార రథాన్ని తగలబెట్టడం ఏంటంటే, అంటే దానిపైన జగనన్న ఫోటో ఉంది, జగనన్న ఫోటోలు ఉన్నాయి, నా ఫోటోలు ఉన్నాయి అని తగలబెడతా ఉన్నారా? మరి ఏంటో మరి అది. ఇంక దీన్ని ఏంటంటే ఎంహెచ్ఆర్ పాలిటిక్స్ అని నేను అభివర్ణిస్తాను.